హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జెన్ ఏఐ తెలుగు. టుడే ఐ am going to discuss about document parsing using docling framework. ఈ డాక్లింగ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి డాక్యుమెంట్ పార్సింగ్ అంటే డాక్యుమెంట్స్ అనేది మనకి డేటా ఈజ్ అవైలబుల్ ఇన్ ది డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది అనమాట. టెక్స్ట్ ఫైల్స్లో ఉండొచ్చు, పీడిఎఫ్ ఫైల్స్లో ఉండొచ్చు, ఇమేజెస్ ఉండొచ్చు, టేబుల్స్ ఉండొచ్చు, చార్ట్స్ ఉండొచ్చు, హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఉండొచ్చు. ఇలా ఎన్ని టైప్ ఆఫ్ ఫైల్స్ ఉన్న డేటాని కూడా మనం దాన్ని పార్స్ చేయాలి. ఎందుకంటే మనం టెక్స్ట్ డేటాని లేకపోతే టేబుల్స్ డేటాని లేక ఓన్లీ ప్లెయిన్ టెక్స్ట్ని స్టోర్ చేసుకోవడానికి డేటాబేస్లో లెస్ మెమరీ స్పేస్ ఈజ్ ఎనఫ్ అనమాట. అదే టేబుల్స్ని కానీ లేకపోతే ఇమేజెస్ని కానీ వీడియోస్ని కానీ ఆడియోస్ని కానీ ఇలాంటి ఇమేజెస్ని కానీ స్టోర్ చేసుకోవాలంటే మనకి మోర్ నంబర్ ఆఫ్ మెమరీ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీఆర్ ఏబుల్ టు పార్స్ ది డేటా ఫ్రమ్ ది డిఫరెంట్ డేటా టైప్స్ బై యూజింగ్ డాక్లింగ్ అనే ఫ్రేమ్వర్క్ని ఉపయోగించి మనం పార్సింగ్ చేస్తామన్నమాట. ఇప్పుడు అది ఎలా పార్స్ చేస్తాం ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైతే ఇప్పుడు మనకి ముఖ్యంగా ఏఐ ఏజెంట్కే జనరేటివ్ ఏఐ అని చెప్పేసి చాట్ జీపీటీ మోడల్స్, జెమినై మోడల్స్, క్లాడే మోడల్స్, గ్రాక్ మోడల్, డీప్ సీక్, ఆంథ్రాపిక్, ఇంకా ఏమేమి మోడల్స్ అయితే మనం బయట మార్కెట్లో బజ్ వర్డ్స్ వినపడుతున్నాయి, క్లాడే కోవర్క్ అని, క్లాడే ఓపస్ అని, ఇలాంటి మోడల్స్ ఏదైతే ఉన్నాయో హగ్గింగ్ ఫేస్ మోడల్స్ అని, ఈ మోడల్స్ అన్ని ఎలా అర్థం చేసుకుంటున్నాయి, ఒక యూజర్ అడిగితే దానికి అనుగుణంగా ఇన్పుట్ ఇస్తే అవుట్పుట్ ఎలా వస్తుంది, అసలు ఏజెంటిక్ ఏ ఏంటి ఏంటి, జనరేటివ్ ఏ ఏంటి ఏంటి, ర్యాగ్ అంటే ఏంటి, ఇవన్నీ మీకు నీట్గా క్లియర్గా ఇన్డేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు అవి అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఏం చేయాలి, దాన్ని ఎలా ప్రీ ప్రాసెస్ చేయాలి, దాన్ని ఎలా ఇంజెక్షన్ చేసుకోవాలి, ఎలా పార్సింగ్ చేయాలి, ఎలా చంకింగ్ చేయాలి, ఎలా ఎంబెడింగ్ చేయాలి, ఎలా వెక్టర్ డేటాబేస్లో స్టోర్ చేయాలి, అవన్నీ మీకు నీట్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే ఈ వీడియోస్ వస్తున్నారో మీకు కనుక ఈ వీడియో కనుక ఉపయోగపడకపోతే మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్ని ఎవరైనా ఏజెంట్కి ఏ జనరేటివ్ ఏ సైడ్ నేర్చుకుంటున్నారో, ఒకవేళ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైనా ఉపయోగపడింది కనుక మీ గ్రూప్లో ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది, అట్ ద సేమ్ టైం నాకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది నేను ఆల్రెడీ ప్రాక్టికల్గా చూపిస్తాను అనమాట ఎలా చేస్తాం. ఇది విఎస్ కోడ్ ఎన్విరాన్మెంట్, ఐడి అంటారు. ఐడి అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ నేను ఎలా చేశాను చూడండి. ఇక్కడ ఒక ఆ డాక్యుమెంట్లో ఉన్న డేటాని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఇప్పుడు నేను ఓన్లీ పీడిఎఫ్లో ఉన్న డేటాను మాత్రమే ఎక్స్ట్రాక్షన్ చేశాను. దాన్ని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేసాము అనే దాన్ని మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్ ఎలా వచ్చింది, ఏ పేపర్ నుంచి తీసుకున్నాము అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చేసిన తర్వాత మీకు ఇది ఎలా ఉంది, అది ఏ ఫార్మేట్లో ఉంది, ఇది ఎలా ఉంది, అసలు డాక్యుమెంట్ ఒరిజినల్ డాక్యుమెంట్ ఏంటి, ఇప్పుడు మనం దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంది ఇన్ఫర్మేషన్ అనేది మీకు రెండు క్లియర్గా ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ అనమాట. ఏ ఒరిజినల్ కంటెంట్ అయితే నేనైతే పార్స్ చేశాను ఇప్పుడు యూజ్ చేసుకునేది, దిస్ ఈస్ ద డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ యూజ్ చేసి మనం ఇది అనమాట డాక్లింగ్ టెక్నికల్ రిపోర్ట్. ఇది ఈ డాక్లింగ్ టెక్నికల్ రిపోర్ట్ ఉపయోగించి ఈ దీన్ని అబ్స్ట్రాక్షన్, తర్వాత ఇంట్రడక్షన్, తర్వాత ఇవంతా ఏదైతే ఉందో ఇవన్నిటిని విత్ ద సైటేషన్తో సహా మొత్తం క్లియర్గా నీట్గా ఇన్ డీటెయిల్గా పార్స్ చేస్తాను అనమాట. ఇది ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మీకు కనిపిస్తుంది, ఇక్కడ ఇమేజ్ ఉంది, ఇక్కడ ఇమేజ్ ఉంది, తర్వాత ఇలా ఈ సైడ్ ఇలా ఉంది, తర్వాత ఇలాగా ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫార్మెట్ ఒక రకంగా ఉంది కదా. ఈ ఫార్మెట్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంది, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, తర్వాత ఇవన్నీ ఎలా తీసుకురావాలి, ఇక్కడ గెటింగ్ స్టార్టెడ్ అని ఉంది, తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఈ ఇమేజెస్ ఉంది, ఈ ఇమేజెస్ తర్వాత ఈ ఇమేజెస్ని ఎలా క్యాప్చర్ చేయాలి, తర్వాత టేబులర్ డేటా ఉంటే ఆ టేబులర్ డేటాని ఎలా తీసుకురావాలి, సైటేషన్స్ ఎలా తీసుకురావాలి, ఈ అప్లికేషన్స్, ఈ ఫీచర్ వర్క్, కాంట్రిబ్యూషన్, ఈ రిఫరెన్సెస్ని ఎలా తీసుకురావాలి, ఈ అంతా సేమ్ ఒక పీడిఎఫ్లో ఉందన్నమాట. ఈ పీడిఎఫ్ని ఒక ప్లేన్ టెక్స్ట్ మార్చితే మనకి ఈజీ అవుతుంది అనమాట టు స్టోర్ చేసుకోవడానికి. అది ఎలా ఉంది, సపోజ్ నేను విఎస్ కోడ్లో కోడ్ రాసి ఎక్స్ట్రాక్షన్ చేశాను యూజింగ్ డాక్యుమెంట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసుకొని, దాన్ని ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలాగ పార్స్ చేసిన తర్వాత ఇదనమాట ఇలా వచ్చింది. స్టేజ్ ప్రాసెస్ పై ఇలా ఉందన్నమాట. ఇమేజ్, ఇది ఇమేజ్, ఫస్ట్ ఇమేజ్. ఇది డాక్లింగ్ టెక్నికల్ రిపోర్ట్ కదా, వర్షన్ 1.1.10. ఇప్పుడు క్రిస్టోఫర్ ఆర్, దీస్ ఆర్ ది ఆథర్స్ అనమాట.
తర్వాత ఏముంది A14K గ్రూప్ IBM రీసెర్చ్ అని ఉంది కదా, అబ్స్ట్రాక్ట్ ఇది. దిస్ టెక్నికల్ ఈ రిపోర్ట్ ఇంట్రడ్యూస్ డాక్లింగ్ అండ్ ఈజ్ యూ టు యూజ్ సెల్ఫ్ కంటైన్డ్ MIT లైసెన్స్ ఓపెన్ సోర్స్ ప్యాకేజ్ ఫర్ PDF డాక్యుమెంట్ కన్వర్షన్. సేమ్ ఇదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూస్తే మనకి అర్థమవుతుంది అదా కాదని చెప్పేసి. అబ్స్ట్రాక్ట్ చూడండి, అబ్స్ట్రాక్ట్ చూస్తే ఇక్కడ చూడండి, అబ్స్ట్రాక్ట్ డాక్లింగ్ సెల్ఫ్ కంటైన్డ్ MIT PDF డాక్యుమెంట్ కన్వర్షన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డాక్ లేఅవుట్ అండ్ టేబుల్ స్ట్రక్చర్ రికగ్నిషన్. టేబుల్ ఫార్మర్ అని ఉంది కదా, సేమ్ ఇక్కడ చూద్దాం అలాగే ఉందా లేదా. టేబుల్ ఫార్మర్ ఎంట్రన్స్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం ఇక్కడ అబ్స్ట్రాక్ట్ ఉంది, దీని పక్కనే ఉంది, ఇక్కడ దీని పక్కన 2 స్లాషెస్ వచ్చినాయి. ఇలా ఎందుకు వచ్చినాయి, ఇవి ఏంటి, ఇలా ఎందుకు వస్తాయి అనే దాని గురించి మీకు మొత్తం క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చూడండి. ఇప్పుడు మొత్తం యాస్టీస్గా సెకండ్ ఇండెక్స్ గెటింగ్ స్టార్టెడ్ ఇక్కడ ఇలా రావటం వల్ల దీన్ని ఎలా చేస్తాము ఇక్కడ చూడండి. ఇది సోర్సెస్ ఎక్కడి నుంచి తీసుకున్నాము, కన్వర్టర్, ఇది కోడ్ కూడా ఉంది కదా అందులో. ఈ కోడ్ ఫ్రమ్ డాక్యుమెంట్ కన్వర్టర్ అని చెప్పేసి ఇంపోర్ట్ డాక్యుమెంట్ కన్వర్టర్ తీసుకొస్తే కోడ్ అనమాట. అందులో కోడ్ కూడా ఉంది, అవన్నీ తీసుకున్నాము. తర్వాత PDF బ్యాక్ ఎండ్స్ హగ్గింగ్ ఫేస్ అనేది ఉంది కదా అక్కడ. స్కెచ్ ఇమేజ్ ఒక ఫిగర్ ఉంటే ఇది ఇమేజ్ కింద బ్యాక్ ఇన్ఫర్మేషన్, లేఅవుట్ అనాలిసిస్, టేబుల్ స్ట్రక్చర్ రికగ్నిషన్, OCR, తర్వాత ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవన్నీ. తర్వాత సపరేట్గా ఆ ఇమేజెస్ గురించి, తర్వాత ఇక్కడ టేబుల్ గురించి ఎలా ఉంది, ఆ టేబుల్లో ఉన్న డేటా, తర్వాత ఈ రిఫరెన్సెస్ ఉండి ఎగ్జాక్ట్గా దిగిపోయింది అనమాట. ఎగ్జాక్ట్ ఇమేజెస్ ఉంటాయి. అంతకుముందు ఫస్ట్ ఇమేజెస్ గురించి డాక్లింగ్ టెక్నికల్ రిపోర్ట్ వర్షన్ 1.0. ఇది క్రిస్టోఫర్, ఇది మళ్ళీ A14 గ్రూప్. ఇది ఎందుకంటే మనం ఎందుకు ఇది 2 సార్లు రిపీట్ అయ్యింది అంటే మనం 2 టైమ్స్ అదే పేజీ ఇచ్చామన్నమాట. 2 టైమ్స్ మనం మార్క్డౌన్ ఫెయిల్ కింద, HTML పార్సింగ్ కింద, తర్వాత మనం PDF పార్స్ కింద 2 ఒకటే ఇచ్చాం కనుక మనకి 2 టైమ్స్ మనకి అవుట్పుట్ జనరేట్ చేసింది. మనం ఒకదాన్ని 2 అదే HTML ఫైల్ మార్క్ డౌన్ ఎలా చేస్తాము, PDF పార్స్ ఎలా చేస్తాము అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ అపెండిక్స్ ఇంట్రడక్షన్ మళ్ళీ సేమ్ యాస్టీస్గా ఎలా వచ్చినాయి అనమాట. ఇలా ఇక్కడ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడ ఎక్స్పెరిమెంట్స్ అనేది, తర్వాత ఇమేజ్ బేస్ లైన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇవన్నీ ఎందుకంటే ఇవి చూడండి ఇక్కడ హ్యూమన్ MRCN, యోలో, క్యాప్షన్, తర్వాత ఎక్స్పెరిమెంట్స్, బేస్ లైన్ ఫర్ ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా వస్తుంది అనమాట. ఇది ఎలా వస్తే ఎలాగా మనం కోడ్ రాస్తామని చూడండి. ఇక్కడ మన కోడ్ రాయాలంటే VS కోడ్లోకి మీరు ఎవరైతే ఎప్పుడైతే VS కోడ్లో యూజ్ చేస్తున్నారో విజువల్ స్టూడియో కోడ్ అంటారు. అంటే విజువల్ స్టూడియో అంటే ఏంటంటే విజువల్ అంటే కనిపించేది అనమాట. ఈ స్టూడియోలో కోడ్ మనం ఏది రాస్తున్నామో మనకి ఇక్కడ ఇన్పుట్ కనిపిస్తుంది, అవుట్పుట్ కనిపిస్తుంది. మనం ఈజీగా దాని యొక్క లాగ్స్ కూడా ఎర్రర్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. మనం ఈజీగా మ్యానిపులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు VS కోడ్లో కనుక కోడ్ పైథాన్ కోడ్ కానీ ఏదైనా కోడ్ మీరు డెవలప్ చేయాలి అనుకుంటే ఏం చేయాలి, వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. హౌ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది మీ అందరికీ చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి మీకు చూపిస్తాను ఎలాగ క్రియేట్ చేయాలనేది. సింపుల్గా ఏంటండి, అక్కడ ఒక కమాండ్ ఉంటుంది, పైథాన్ -m venv స్పేస్ .venv అని కొట్టాలి అనమాట. ఇక్కడ పైథాన్ ఇక్కడ ఈ మీకు ఒక నిమిషం అయిపోద్ది. ఇక్కడ ఇది వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనమాట. పైథాన్ -m venv అనేది వర్చువల్ ఎన్విరాన్మెంట్, .v అనేది ఫోల్డర్ నేమ్ అనమాట. ఈ ఫోల్డర్ నేమ్లో మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కాకపోతే యాజ్ పర్ కన్వెన్షన్ ప్రకారం .venv అనేది వర్చువల్ ఎన్విరాన్మెంట్ని స్పెసిఫై చేస్తే కనుక మీ నేమ్ పెట్టారనుకోండి. ఎందుకంటే ఇది ఒకరు వాడేది కాదు కనుక ప్రతి ఒక్కరు రిమోట్ రిపాజిటరీలో కూడా సేమ్ రిపాజిటరీలో కూడా ఇదే వర్చువల్ ఎన్విరాన్మెంట్ కనుక అందరూ దాని మీద వర్క్ చేయాలి కనుక ఒక స్పెసిఫిక్ ఫోల్డర్ నేమ్ ఇవ్వాలన్నమాట. అందుకని .venv ఫోల్డర్ నేమ్ ఇస్తాం అనమాట. దిస్ ఈస్ ద వే ఆఫ్ క్రియేటింగ్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ క్లియర్ హౌ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. వన్స్ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ సేమ్ యాస్టీస్గా .venv ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ దీన్ని మనం ఎలా యాక్టివేట్ చేయాలి అంటే హౌ టు యాక్టివేట్ దిస్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే సేమ్ యాస్టీస్గా ఇక్కడ మనం .venv అని ఇచ్చేసి ఇక్కడ స్క్రిప్ట్స్ ఇచ్చేసి తర్వాత యాక్టివేట్ చేయాలన్నమాట. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ యాక్టివేట్ అవుతుంది. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్లో మనం ఎలా యాక్టివేట్ చేయాలంటే చూడండి, ఇక్కడ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే ఫోల్డర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఇంక్లూడ్ లైబ్రరీ స్క్రిప్ట్స్ ఉంది. ఇక్కడ స్క్రిప్ట్స్
ఇక్కడ మనం స్క్రిప్ట్స్ తీసుకున్నాం. స్క్రిప్ట్స్లో క్యాపిటల్ ఎస్ అనమాట. ఈ స్క్రిప్ట్స్ మీదకి వస్తే ఈ స్క్రిప్ట్స్లోనే ఉంటుంది అనమాట. ఏముంటాయి ఇక్కడ మనకి పైథాన్కి సంబంధించిన రిలేటెడ్ మొత్తం ఉంటాయి అనమాట. హగ్గింగ్ ఫేస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఈ పైథాన్ పిప్ 3.13 ఎగ్జిక్యూషన్, పిప్ ఎక్స్టెన్షన్ ఫైల్, పై పీడిఎఫ్, వీటన్ని గురించి ఇక్కడ వస్తాయి అనమాట, అందుబాటులో ఉంటాయి అనమాట. అందుకని తర్వాత ఇక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ ఆ స్క్రిప్ట్స్కి వచ్చిన తర్వాత ఈ స్క్రిప్ట్స్ కిందే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఇక్కడ యాక్టివేట్ ఉంది అనమాట. ఈ యాక్టివేట్ అనే దాని కనుక స్క్రిప్ట్స్లోనే యాక్టివేట్ ఉంది. యాక్టివేట్ చేస్తే మనకి సంబంధించినవన్నీ మనం ఇక్కడ లోడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనకి సేమ్ లోకల్గా జీపీయూస్ సిపియూస్ ఎలాగైతే ఉందో వర్చువల్గా మనం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని, ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ఉన్న సాఫ్ట్వేర్స్ ఏదైతే మన ఫిజికల్ సిస్టంలో ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ పడకుండా మనం ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మనం ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ చేయడం వల్ల మన అవుట్పుట్ కానీ మన కోడ్ కానీ ఈజీగా ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. అందుకని బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీ నీడ్ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ టు క్రియేట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ యాక్టివేట్ ద వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఇన్ అవర్ ఆర్గనైజేషన్స్ ఆల్సో. నౌ ఐ హావ్ ఆల్ ఆఫ్ క్లియర్. నౌ దీన్ని ఎలాగా మనం చేస్తాము అంటే చూడండి, ఇక్కడ మనం దీన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే యూటిలిటీస్ తీసుకోవాలన్నమాట. యూటిలిటీస్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ డాట్ పీవై ఉంది. ఎక్స్ట్రాక్షన్ డాట్ పీవైలో చెప్తాను చూడండి. ఇక్కడ ముందు ఎక్స్ట్రాక్షన్ డాట్ పీవై అనేది ఈ ఫైల్లో మనం ఉన్నమాట. ఎక్స్ట్రాక్షన్ డాట్ పీవై, ఇక్కడ ఎక్స్ట్రాక్షన్ డాట్ పీవై ఏం చేస్తుందంటే ఇది ఒక పైథాన్ ఫైల్ అన్నమాట. డాట్ పీవై అని పైథాన్ ఎక్స్ట్రాక్షన్ ఫైల్. ఈ పైథాన్ ఫైల్లో కోడ్ చూడండి, ఫ్రమ్ డాక్లిగ్ నుంచి డాక్యుమెంట్ కన్వర్టర్ అనే మాడ్యూల్ తీసుకుంటున్నాం. ఆ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఎక్కడ, డాక్లిగ్ నుంచి. తర్వాత డాక్యుమెంట్ కన్వర్టర్ అంటే ఆ డాక్యుమెంట్ అనే దాంట్లో ఇమేజెస్ అయిన ఉండొచ్చు, టేబుల్స్ అయిన ఉండొచ్చు, చార్ట్స్ అయిన ఉండొచ్చు, ఏమన్నా కానీ దాన్ని కన్వర్షన్ చేయాలి. ఆ కన్వర్షన్ చేయాలి అంటే అది ఎలా ఉంటుంది, ఇక్కడ ఆ పీడిఎఫ్ అనేది ఆ డాక్యుమెంట్స్ అనేది ఎక్కడుంటే మనకి ఇక్కడ చూడండి, ఫ్రమ్ యూటిల్స్, మనం ఇక్కడ యూటిల్స్ రాసాం కదా, ఈ యూటిల్స్ అనే మాడ్యూల్ రాసాం కదా, ఈ యూటిల్స్ అనే మాడ్యూల్స్ నుంచి ఇక్కడ ఈ యూటిల్స్ అనే ఫోల్డర్లో నుంచి మనం సైట్ మ్యాప్, ఆ యూటిల్స్లో ఏముందండి ఇక్కడ చూడండి, యూటిల్స్ మీద క్లిక్ చేస్తే యూటిల్స్ ఏముంది, సైట్ మ్యాప్ డాట్ పీవై. ఈ సైట్ మ్యాప్ డాట్ పీవై అనేది ఏంటంటే ఒక మాడ్యూల్ అనమాట. ఈ మాడ్యూల్ ఏదైనా మనం పైథాన్లో మాడ్యూల్ అని హౌ టు ఐడెంటిఫై దిస్ ఇస్ ద మాడ్యులర్ ఫంక్షన్ అనేది అనిపిస్తే ఏ ఫంక్షన్ ఏదైతే ఫైల్ నేమ్ విత్ ఎక్స్టెన్షన్ డాట్ పీవై ఉందో ఆ ఫైల్ నేమ్ని కనుక మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తే దాన్ని మనం మాడ్యూల్ అంటారన్నమాట. ఐ హోప్ ఆల్ ఆఫ్ క్లియర్ హౌ టు ఐడెంటిఫై ద మాడ్యూల్స్ ఇన్ పైథాన్ అని. ఇక్కడ ఈ మాడ్యూల్ సైట్ మ్యాప్ అనే మాడ్యూల్ ఎక్కడి నుంచి, యూటిలిటీస్ అనే ఫోల్డర్ నుంచి సైట్ మ్యాప్ అనే ఫంక్షన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ గెట్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్, అందులో ఏముంది సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్, ఇందులోనే గెట్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ ఉంది అనమాట. ఇక్కడ సైట్ మ్యాప్లోకి వెళ్తే ఇక్కడ ఏముంటుందంటే సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్, ఇక్కడ ఏముంది సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్, ఇక్కడ చూడండి గెట్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ని మనం తీసుకుంటాం అనమాట. ఈ సైట్ మ్యాప్లో ఈ యూటిల్స్ అనే ఫోల్డర్లో సైట్ మ్యాప్ అనే ఫంక్షన్లో మనం ఏం తీసుకుంటున్నాం, గెట్ ఇక్కడ నుంచి సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ లైన్ ఆఫ్ కమెంట్ అనమాట. వన్స్ ఎందుకు ఈ గెట్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ అంటే ఆ సైట్ మ్యాప్లో ఏదైతే యూఆర్ఎల్స్ ఉన్నాయో, యూఆర్ఎల్స్ అంటే యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్స్, ఆ లొకేటర్లో ఉన్న పేజెస్ మొత్తాన్ని మనం తీసుకురావాలన్నమాట. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ అనమాట. ఆ యూఆర్ఎల్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చిన దాన్ని ఏం చేయాలి, కన్వర్షన్ చేయాలి. హౌ టు కన్వర్ట్ బేస్ ఆన్ ది డాక్యుమెంట్ కన్వర్టర్ అంటే ఆ డాక్యుమెంట్ ఆ పేజెస్లో ఉన్నది అది హెచ్డిఎంఎల్ ఫైల్స్లో ఉండొచ్చు, మార్క్డౌన్ ఫైల్స్లో ఉండొచ్చు, ఎక్స్ఎంఎల్ ఫార్మేట్లో ఉండొచ్చు, ఏ ఫార్మేట్లో ఉన్నా మనకి స్ట్రక్చర్డ్ వే ఫార్మేట్లో కన్వర్షన్ చేయాలి. ఆ కన్వర్షన్ చేసిన డేటా మొత్తం కన్వర్టర్లో ఉండాలన్నమాట. ఇక్కడ ఏం చేస్తాం, బేసిక్ పీడిఎఫ్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తామంటే ఇది ఒక వేరియబుల్ కన్వర్టర్, ఈ కన్వర్టర్ అనే దాంట్లో ఉంది కదా, ఈ కన్వర్టర్ ఏముంది డాక్యుమెంట్ ఉంది. ఇక్కడ కన్వర్టర్ అనే దాంట్లో ఇక్కడ ఏం పెట్టాం, ఇక్కడ యూఆర్ఎల్ పెట్టాం. దిస్ ఈస్ ద యూఆర్ఎల్ హెచ్టిటిపిఎస్ ఆర్కైవ్ ఆర్జీ పీడిఎఫ్ ఇది అనమాట. ఇది ఇప్పుడు మీకు డాక్లింగ్ అనేది చూసినా అందులో ఉన్న డేటాని మనం కన్వర్షన్ చేసి ఎక్కడ పెట్టాలి, రిజల్ట్లో పెట్టాలి. ఆ రిజల్ట్ అనేది ఎక్కడ పెట్టాలి, అందులో ఉన్న దాన్ని డాక్యుమెంట్గా చేసి మళ్ళీ డాక్యుమెంట్ వేరియబుల్ పెట్టాలి. ఇప్పుడు దాంట్లోకి వచ్చిన డేటాని ఎలా చేయాలంటే మార్క్డౌన్ అవుట్పుట్. ఎలా మార్క్డౌన్ అవుట్పుట్గా చేయాలి, ఇప్పుడు మార్క్డౌన్ అంటే వన్ బై వన్ ఫస్ట్ హెడ్డింగ్ రావాలి, తర్వాత ఆదర్స్ ఎవరుంటే ఆదర్స్ రావాలి, దాని కింద ఏది ఉంటుంది ఒక ప్లేన్ ఆఫ్ ఆర్డర్గా నీట్గా మెన్షన్ చేయాలన్నమాట. తర్వాత దాన్ని జేసన్ అవుట్పుట్ ఫార్మాట్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ ఏ డిక్షనరీ ఫార్మాట్ అంటే ఇప్పుడు కీ వాల్యూ పేరెంట్, కీ అంటే ఏంది, ఇప్పుడు ఏదైతే ఇండెక్స్ ఉందో ఏదైతే హెడ్డింగ్ ఉందో
ఆ హెడ్డింగ్కి దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, అది హెడ్డింగ్ దాని ఇన్ఫర్మేషన్, దాని హెడ్డింగ్ దాని అంటే కీ వాల్యూ పేరుగా ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి జాసన్ అవుట్పుట్ డంప్ అంటాం. జాసన్ అవుట్పుట్ అంటాం. డాక్యుమెంట్ ఎక్స్పోర్ట్ డిక్షనరీ అంటే డిక్షనరీ ఫార్మాట్లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే ఏదైతే ఒక టేబుల్ ఉందనుకో, ఆ టేబుల్ హెడ్డింగ్ దాని కింద ఇన్ఫర్మేషన్, ఆ టేబుల్ నుండి టేబుల్ అలాగా తీసుకురావడం. ఇది డాక్యుమెంట్ని కన్వర్షన్ చేసి పీడిఎఫ్లో ఉన్న డేటా. ఒకవేళ హెచ్డిఎంఎల్లో ఉంటే సేమ్. నేను ఎందుకు ఇక్కడ చూడండి, ఇక్కడే రెండు ఒక డాక్యుమెంట్ని ఎలా చేస్తాం, హెచ్డిఎంఎల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గడిస్తే అందులో ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొచ్చేది. ఇది హెచ్డిఎంఎల్ సేమ్ యాస్టిస్. ఇక్కడ మార్చేది ఏం లేదు. అక్కడేమో పీడిఎఫ్లో ఉన్న డేటా, ఇక్కడ హెచ్డిఎంఎల్ ఫార్మాట్లో ఉన్న డేటా. రెండు సేమే, బోత్ ఆర్ ఇన్ సేమే. ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి తీసుకోవాలి ఈ సైట్ మ్యాప్ యూఆర్ఎల్. ఈ సైట్ మ్యాప్ యూఆర్ఎల్లో ఈ గెట్ యూఆర్ఎల్స్ ఉంది కదా, ఈ గెట్ యూఆర్ఎల్ అని దాని నుంచి అక్కడ యూఆర్ఎల్స్ అంటే ఏదైతే లొకేషన్లో ఉన్న డేటాని మనం పాస్ చేయాలనుకుంటున్నాం, ఆ లొకేషన్ ఇక్కడ ఇస్తే దాన్ని కన్వర్షన్ చేసి దాన్ని డాక్యుమెంట్స్ వైజ్గా ఆ రిజల్ట్లో ఉన్న డేటాని మొత్తం స్టోర్ చేసి మనకు అపెండ్ చేసి ఒక డాక్యుమెంట్ రూపం ఇచ్చింది అనమాట. దిస్ ఈస్ ద ప్లెయిన్ టెక్స్ట్, ఒక సింపుల్ కోడ్ అనమాట. సింపుల్ కోడ్ టు కన్వర్టింగ్ ది డాక్యుమెంట్స్ ఫ్రమ్ ది ఎనీ యూఆర్ఎల్. ఎక్కడి నుంచి తీసుకోవాలి, సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు సేమ్ యాస్టీస్గా ఆ సైట్ మ్యాప్ యూఆర్ఎల్ అనేది ఎక్కడి నుంచి తీసుకున్నానంటే, నేను యూటిల్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను. యూటిల్స్ అనే ఫోల్డర్లో ఏం చేశాను, సైట్ మ్యాప్ డాట్ పీవై అని పెట్టాను. ఈ సైట్ మ్యాప్ డాట్ పీవై అనే దానికి వెళ్తే చూడండి, ఇక్కడ ఎక్స్ఎంఎల్ ఈ ట్రీ అంటే ఎలిమెంటరీ ట్రీ యాజ్ ఈటీ అనమాట. ఇక్కడ మనం ఎక్స్ఎంఎల్ అంటే ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్, ఈ ట్రీ అంటే ఎలిమెంట్ వైజ్ అంటే టేబుల్ దాని హెడ్డింగ్, అలాగా ఎలిమెంట్ వైజ్ నేమ్స్ లాగా, ఆ నేమ్స్ లాగా ఇమేజ్ ఎలిమెంట్, అలా ఎలిమెంట్ వైజ్గా మనం ఎక్స్ఎంఎల్ ఉన్న డేటాని మనం ఒక సపోజ్ నేమ్ ఉంది, ఆ నేమ్ ఆ ఐడి ఉంటే ఐడి నెంబర్, అలాగా ఎలిమెంట్ బై ఎలిమెంట్ అనేది పార్స్ చేసుకోవచ్చు అనమాట. ఎలిమెంట్ ట్రీ యూజ్ చేసుకుంటే, ట్రీ ఈజ్ నథింగ్ అంటే రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్స్ దాకా, లేకపోతే టాప్ నుంచి బాటమ్ నుంచి టాప్గా ఎలాగైతే ఇలాగా. తర్వాత టైపింగ్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఇన్ ద లిస్ట్ అంటే ఇక్కడ ఏమంటుంది చూడండి, ఇక్కడ టైపింగ్ అనేది ఏంటంటే మనం ఏదైతే ఈ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది టైపింగ్, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లిస్ట్లోనే ఉండాలన్నమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీ నీడ్ టు యూజ్ టైపింగ్ అనే ఒక మాడ్యూల్ వాడాం. ఇక్కడ అవేంది మనం కన్వర్షన్ చేసినప్పుడు కానీ అవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద ఫార్మెట్ అందు లిస్ట్ ఫార్మెట్లో ఉండాలన్నమాట. తర్వాత ఫ్రమ్ యూఆర్ఎల్ లిబ్ అంటే యూఆర్ఎల్ లైబ్రరీ నుంచి పార్స్ చేస్తాం. ఇంపోర్ట్ అక్కడ ఏమైతే యూఆర్ఎల్ లైబ్రరీ నుంచి ఎలాంటి మనకి యూఆర్ఎల్స్ ఇచ్చినా కానీ ఆ యూఆర్ఎల్స్లో ఉన్న ప్రతి ఒక్క డేటాని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి, అంటే ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఆ ఎక్స్ట్రాక్షన్ యూఆర్ఎల్స్ ఇస్తే ఆ యూఆర్ఎల్స్ దాన్ని జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇంపోర్ట్ రిక్వెస్ట్ ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తాం, ఒకవేళ మనం యూఆర్ఎల్ తీసుకున్న ఆ యూఆర్ఎల్ ఏముంటుంది, హెచ్టిటిపిఎస్ అని ఉంటుంది. హెచ్టిటిపి అంటే ఇది రెస్ట్ ఏపీఐ కాల్స్ అనమాట. రెస్ట్ ఏపీఐ అంటే ఏపీఐ కాల్స్, అంటే ఇక్కడ హెచ్టిటిపిఎస్ఎస్ వాడచ్చు, ఆ హెచ్టిటిపి వాడుకోవచ్చు అనమాట. ఆ హెచ్టిటిపిఎస్ వాడితే సెక్యూర్ అనమాట. అందులో ఉన్న మెథడ్స్ని యూజ్ చేసుకొని గెట్ కానీ పుట్ కానీ పోస్ట్ కానీ ఒకవేళ మనం ఏమైనా డేటాని అక్కడ పెట్టాలనుకున్నా కానీ, ఏదైనా మోడిఫై చేయాలన్నా కానీ, అక్కడ అందులో ఉన్న డేటాని మనం తెచ్చుకోవాలంటే కానీ రిక్వెస్ట్ని యూజ్ చేసుకుంటాం అనమాట. రిక్వెస్ట్ అంటే హెచ్టిటిపిఎస్ అడ్రస్ యూజ్ చేసి అక్కడ ఉన్న డేటాని మనం ఫెచ్ చేస్తాం. ఇక్కడ ఇది మెయిన్ ఫంక్షన్, ఇట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ అనమాట. ఇక్కడ గెట్ సైట్ మ్యాప్ యూఆర్ఎల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ బేస్ యూఆర్ఎల్ ఏదైతే బేస్ యూఆర్ఎల్ అయితే మనం ఇచ్చామో ఆ బేస్ యూఆర్ఎల్ అనే దాంట్లో ఈ సైట్ మ్యాప్ ఫైల్ నేమ్ స్ట్రింగ్ సైట్ మ్యాప్ దాన్ని ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ చేసి లిస్ట్, ఇట్ ఈస్ ఇన్ ద స్ట్రింగ్ ఫార్మాట్, అవన్నీ ఒక లిస్ట్ ఆఫ్ డేటాగా మనం తీసుకురావాలన్నమాట. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అబౌట్ ఫెచ్ అండ్ పార్స్ ఏ సైట్ మ్యాప్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ టు ఎక్స్ట్రాక్ట్ యూఆర్ఎల్స్. ఆ యూఆర్ఎల్స్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ఎక్స్ఎంఎల్ ఫార్మాట్గా ఒక స్ట్రక్చర్డ్ ట్రీ ఫార్మాట్లో తీసుకురావాలన్నమాట. దట్ ఈస్ ద ఇక్కడ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ ఇవి ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఇవి ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆర్గ్యుమెంట్స్ అంటే ఏంటి, రిటర్న్స్ అంటే ఏంటి, రైజెస్ అనేది ఏంటంటే ఇక్కడ అంతా ఇది ఏంటంటే ఇక్కడ ఈ త్రిబుల్ కోడ్స్తో స్టార్ట్ అయ్యి ఈ త్రిబుల్ కోడ్స్ అయితే దీన్ని ఏమంటారంటే మన పైథాన్ ప్రోగ్రామింగ్లో ఒక ఫంక్షన్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ త్రిబుల్ కోడ్స్లో కనుక ఉంటే, త్రిబుల్ కోడ్స్ స్టార్ట్ అయ్యి త్రిబుల్ కోడ్స్ అంటే ఏం రాసినా కదా దాన్ని డాక్ స్ట్రింగ్ అంటాం. ఈ డాక్ స్ట్రింగ్ ఈజ్ ద ఎందుకు డాక్ స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తామంటే, డాక్ స్ట్రింగ్ ఈజ్ హెల్ప్ఫుల్ టు స్పెసిఫై వాట్ ద ఫంక్షన్ ఈజ్ డూయింగ్, అంటే ఈ ఫంక్షన్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనమాట. సపోజ్ దీన్నే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్గా ఇంకొక పదంగా ఏం చెప్పాలి, టూల్ గార్డ్ అని రాయొచ్చు అనమాట. ఎందుకంటే ఎనీ టూల్స్ మనం జనరేటివ్ ఏజెంట్కి వాడుతున్నాం కనుక ఆ ఏజెంట్కి జనరేటివ్ అనేది మొత్తం డిపెండ్స్ ఆన్ ది టూల్స్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అనమాట. ఆ టూల్స్ని కూడా మనం ఎలా రాస్తామంటే పైథాన్ ఫంక్షన్స్లోనే రాస్తాం అనమాట. అర్థమైందా? ఈ పైథాన్ ఫంక్షన్ ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఈ మెయిన్గా ఈ ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం
ఏదైతే యూఆర్ఎల్ ఉందో ఆ యూఆర్ఎల్ బేస్ యూఆర్ఎల్ తీసుకుంటాము. తర్వాత ఇంకా ఎక్స్ట్రా ఏదైనా యూఆర్ఎల్స్ కనుక యాడ్ చేస్తే దాని లిస్ట్లో యాడ్ చేసుకుంటాము. ఆ యూఆర్ఎల్‌లో ఉన్న ప్రతి ఒక్క పేజీని, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్‌ని ఎక్స్ఎంఎల్ ఫార్మాట్‌లో మనం పార్స్ చేయడానికి ఈ ఫంక్షన్ రాసామనమాట. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అనే గురించి ఈ త్రిబుల్ కోడ్స్‌లో స్టార్ట్ అయ్యి, త్రిబుల్ కోడ్స్‌లో ఎండ్ అయ్యి ఇక్కడి వరకు ఉండేదాన్ని డాక్ స్ట్రింగ్ అంటారు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. ఈ డాక్ స్ట్రింగ్ ఎందుకు ఉపయోగపడుద్దంటే, ఈ ఫంక్షన్ ఏం చేయబోతుంది అనే దాని గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తది. మన జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐలో ముఖ్యంగా టూల్స్ అనే అనపడుతుంది కదా! ఆ టూల్స్‌ని కూడా మనం పైథాన్ ఫంక్షన్‌లోనే రాస్తామనమాట. అక్కడ ప్రాంప్ట్ ఇవ్వటం దగ్గర నుంచి ఆ మోడల్‌కి ఏమేమి తీసుకోవాలి, డేటా ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎలా పాస్ చేయాలనేది మొత్తం ఈ డాక్ స్ట్రింగ్‌లో రాయటం వల్ల ఇట్ ఈస్ ఈజీ టు అండర్‌స్టాండింగ్ ద function. Based on that, it will capture the information from where it is required to capture the information అనమాట. దాని నుంచి తీసుకోవడానికి ఈ డాక్ స్ట్రింగ్ ఉపయోగపడుతుంది. తర్వాత వన్స్ ఏం చెప్తున్నా ఇక్కడ ట్రై ఏం సైట్ మ్యాప్ యూఆర్ఎల్లో కనుక ఏదైనా యూఆర్ఎల్స్ కనుక ఉంటే, లేకపోతే సైట్ మ్యాప్ ఫైల్ నేమ్లో ఏదైనా నేమ్ స్పేసెస్తో ఉంటే అవన్నీ తీసుకొని ఈ బేస్ యూఆర్ఎల్కి జాయిన్ చేసుకుంటూ వచ్చేసాయి అని. తర్వాత దాంట్లో రెస్పాన్స్ ఏం చేయాలంటే రిక్వెస్ట్ గెట్ అనేది ఇక్కడ మన హెచ్టిటిపి మెథడ్ వాడతాం కనుక అందులో గెట్ అంటే తీసుకురావటం, పోస్ట్ అంటే అప్డేట్ చేయటం, పుట్ అంటే పోస్ట్ అంటే క్రియేట్ చేయటం, పుట్ అంటే అప్డేట్ చేయడం, పార్షియల్గా అప్డేట్ చేయడం, ప్యాచ్ అంటే అప్డేట్ చేయడం, పార్షియల్ అప్డేట్, పుట్ అంటే ఫుల్ అప్డేట్ చేయడం. అలాగా గెట్ అనేది ఏంటంటే యూఆర్ఎల్ నుంచి ఏదైతే యూఆర్ఎల్లో డేటా ఉందో ఆ యూఆర్ఎల్ ఉన్న డేటాని మనం సైట్ మ్యాప్ యూఆర్ఎల్ని యూజ్ చేసుకొని ఆ ఇందులో ఉన్న పేజెస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్ఎంఎల్ ఫార్మాట్లో తీసుకొని మళ్ళీ నార్మల్ టెక్స్ట్లో కన్వర్షన్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. ఇక టైమ్ అవుట్ ఈక్వల్ 10 అనేది ఎందుకు యూజ్ చేశారంటే మన సర్వర్లో ఉన్న డేటాని 10 సెకండ్స్ లోపు తెచ్చుకోవచ్చు. ఏదైనా ఎక్స్పెక్ట్ ఆఫ్ ది థింగ్స్ వల్ల ఆ సర్వర్ బిజీ అవ్వటం వల్ల, హ్యాంగ్ అవ్వటం వల్ల అయినప్పుడు కూడా మనం ఆ డేటాని పార్స్ చేసుకోవడానికి వీలు ఉంటుంది అనమాట. తర్వాత ఏం చేయాలి, ఇఫ్ రెస్పాన్స్ స్టేట్ కోడ్, ఎప్పుడైతే రెస్పాన్స్ స్టేట్ కోడ్ అనేది 404 అంటే ఇది రిక్వెస్ట్ ఎర్రర్ అనమాట. మనం అడుగుతున్నాం కానీ అందులో ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి ఏదన్నీ 400 ఎర్రర్ చూపిస్తుంది అనమాట. అది రిక్వెస్ట్ ఎర్రర్. ఎప్పుడైతే యూజర్ అడుగుతున్నది అందులో కనుక ఇన్ఫర్మేషన్ లేకపోతే, సర్వర్ ఫెచ్ చేయలేకపోతే 400 అనే ఎర్రర్ కోడ్తో మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. అది హెచ్టిటిపి మెథడ్స్లో వాడతాం. 404 ఎర్రర్ అనమాట, ఎర్రర్ రిక్వెస్ట్ అనమాట అది. అయితే ఇప్పుడు అక్కడ కనుక వేరే యూఆర్ఎల్ కనుక నేమ్ స్పేసెస్ కనుక లేకపోతే యూ షుడ్ టేక్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది వాట్ ఇట్ కంటైన్స్ ఇన్ ద బేస్ యూఆర్ఎల్ డేటాని మాత్రం తీసుకొచ్చి దాన్ని స్ట్రిప్ చేసుకుంటూ రామని చెప్తున్నాం అనమాట. సేమ్ యాస్టిస్ రెస్పాన్స్ యాజ్ స్టేటస్. తర్వాత రూట్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి, ఈటీ అంటే ఎలిమెంట్ ట్రీ, అంటే ఎలిమెంట్ వైజ్ ట్రీ వైజ్గా ఆర్కిటెక్చర్ తీసుకొని ఫ్రమ్ స్ట్రింగ్ రెస్పాన్స్ డాట్ కంటెంట్, ఈ రెస్పాన్స్లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ రెస్పాన్స్ ఉన్న కంటెంట్ని ఎలిమెంట్ వైజ్గా పిక్చర్ చేసుకొని రావాలి. తర్వాత ఇక్కడ హ్యాండిల్ డిఫరెంట్ ఎక్స్ఎంఎల్ నేమ్ స్పేస్ దట్ సైట్ మ్యాప్స్ మైట్ యూజ్. అలా కాకుండా డిఫరెంట్ యూఆర్ఎల్స్లో డిఫరెంట్ నేమ్ స్పేసెస్తో కనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు తీసుకురా. దాన్ని తీసుకొచ్చి ఈ యూఆర్ఎల్స్కి నువ్వు అటాచ్ చేసుకుంటా వచ్చి ఆ రూట్ ఫైండ్ ఆల్ లొకేషన్, ఆ లొకేషన్స్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నువ్వు క్యాప్చర్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ రాస్తామన్నమాట. ఎక్స్ట్రాక్ట్ యూఆర్ఎల్ యూజింగ్ నేమ్ స్పేస్ ఇఫ్ ప్రజెంట్, ఏదైనా కొత్త యూఆర్ఎల్ కనుక ఎక్స్ట్రా యూఆర్ఎల్స్ కనుక ఉంటే ఆ యూఆర్ఎల్లో ఉన్న నేమ్ స్పేస్ బేస్ చేసుకుని కూడా నువ్వు ఇన్ఫర్మేషన్ తీసుకురావని చెప్పేసి. తర్వాత ఇది ఎక్సెప్షనల్ ఎర్రర్స్ అనమాట. ఎక్సెప్ట్ రిక్వెస్ట్ ఎక్సెప్షన్, అది ఎర్రర్ గురించి 404, లేకపోతే వాల్యూ ఎర్రర్ గురించి చెప్పాలి. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్ ఎండ్ చేస్తాం. ఇది బేస్ యూఆర్ఎల్ కింద తీసుకున్నాడు. సైట్ మ్యాప్ యూఆర్ఎల్ ఓన్లీ 1 యూఆర్ఎల్ ఉంది. ఆ యూఆర్ఎల్లో ఎన్ని పేజెస్ ఉంటే ఆ ఎన్ని పేజెస్లో ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకు చూపించాను కదా. ఇక్కడ బేస్ పేజ్ అనమాట. బేస్ ఇది పీడిఎఫ్, ఈ పీడిఎఫ్ ఫార్మేట్లో ఉంది. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇమేజ్ ఉంది. తర్వాత ఇలాగా ఈ స్ట్రక్చర్లో ఉంది ఇన్ఫర్మేషన్. ఈ స్ట్రక్చర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కాస్త మనం ఏం చేసామంటే పార్స్ చేయడం వల్ల సైట్ మ్యాప్ యూఆర్ఎల్ ఎక్స్ట్రాక్ట్ పివై వాడేసి హెచ్డిఎంఎల్ కానీ పీడిఎఫ్ కానీ తీసుకొచ్చేసి ఇలాగా ఈ టెక్స్ట్ ఫైల్లో పెట్టానమాట. ఇదంతా ఇలా తీసుకొచ్చాం అనమాట. ఇలా తీసుకురావటం వల్ల యూజెస్ ఏంటంటే మన డాక్యుమెంట్స్లో ఇమేజెస్ ఉండొచ్చు, లేకపోతే టేబుల్స్ ఉండొచ్చు, చార్ట్స్ ఉండొచ్చు. అవి స్టోర్ చేసుకోవడానికి చాలా మెమరీ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. బికాస్ ఆఫ్ దట్ రీజన్ వీ నీడ్ టు కన్వర్ట్ దీస్
బుల్స్ యాజ్ వెల్ యాజ్ ఇమేజెస్ డేటాని ఒక ప్లెయిన్ టెక్స్ట్లో కన్వర్షన్ చేసుకొని ఆ ప్లెయిన్ టెక్స్ట్ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి, ఆ ప్లెయిన్ టెక్స్ట్ని చంక్ చేసుకోవడానికి, ఆ ప్లెయిన్ టెక్స్ట్ని ఎంబెడ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట. ఇమేజెస్ని చంక్ చేయొచ్చు, ఇమేజెస్ని ఎంబెడ్ చేయొచ్చు, కానీ అవి డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ వాడతాము. ముందుగా వాటిని ఏం చేయాలి, ఏది చేయాలన్నా కానీ ఆ ఇమేజెస్ని, ఆ టేబుల్స్ని, ఆ చార్ట్స్ని ముందుగా టెక్స్ట్ రూపంలో మార్చాలన్నమాట. దెన్ ఓన్లీ వీ ఏబుల్ టు ఈజీలీ కన్వర్టింగ్ ద అనదర్ వేస్. ఇక్కడ తర్వాత ఇలా తీసుకురావాలి, ఇలా తీసుకొచ్చిన తర్వాత మాత్రమే చంకింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ప్రీ ప్రాసెసింగ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఇలా ఉంటున్నది హ్యాషెస్ రిమూవ్ చేయాలి, స్పేసెస్ రిమూవ్ చేయాలి, అప్పర్ కేస్ లెటర్స్ లోయర్ కేస్లో మార్చాలి, వైట్ స్పేసెస్ రిమూవ్ చేయాలి. ఆ, ఇవన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఆ కాంటెక్స్ట్ విండోని శానిటైజేషన్ చేసుకోవాలి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే దాన్ని పిఐ రిడాక్షన్ చేయాలి. ప్రాంప్ట్ ఇంజెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా హ్యాకర్స్ ఏమన్నా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాంప్ట్స్ ఉన్న గార్డ్ రైల్స్ ఏమైనా ఉన్నాయా, అవంతా ఇన్పుట్ అంతా శానిటైజేషన్ చేసుకొని డూప్లికేట్స్ రాకుండా చూసుకొని అంతా అప్పుడు మాత్రమే మనం ఇన్పుట్గా ఇచ్చినప్పుడు ఆ ఇన్పుట్లో కూడా బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ని బేస్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ ఎక్కడైతే స్టోర్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్ స్టోర్ల నుంచి మనం ఒక మ్యాచ్ అయినా సిమిలర్ మ్యాచ్ అయిన డాక్యుమెంట్స్ ఇచ్చి మళ్ళీ తర్వాత రీ ర్యాంకింగ్ ఇచ్చి అప్పుడు ఎగ్జాక్ట్గా క్వైరీకి ఏదైతే రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అయినాయో ఆ డాక్యుమెంట్స్ని మాత్రమే ఇన్పుట్గా ఎల్ఎల్ఎంకి ఇవ్వాలన్నమాట. ఇదంతా చేసేయాలంటే ముందు ఇలా డాక్యుమెంట్స్ పాస్ చేయాలన్నమాట. దీని గురించి ఇంకా మరిన్ని వీడియోస్ మీకు క్రియేట్ చేసి ఈజీ ఓసిఆర్ అంటే ఏంటి, పై పీడిఎఫ్ మేనర్ అంటే ఏంటి, పై పీడిఎఫ్ ప్లంబర్ అంటే ఏంటి, పై మ్యూ పీడిఎఫ్ అంటే ఏంటి, పై మ్యూ పీడిఎఫ్ రాల్ అంటే ఏంటి, ఇమేజెస్ని ఎలా పార్స్ చేస్తాం, టేబుల్స్ని ఎలా పార్స్ చేస్తాం, హెచ్టిఎంఎల్ ఫైల్స్ని ఎలా మార్క్ చేస్తాం, ఇవన్నీ తర్వాత సెషన్లో మీకు క్లియర్గా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే ఎవరికైనా ఉపయోగపడే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్. దిస్ ఈజ్ ద వే ఆఫ్ టు పార్సింగ్ ద ఇన్ఫర్మేషన్. ఎనీ డాక్యుమెంట్స్ కానీ ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు. ఎలాగా మనం విఎస్ కోడ్ని చేయాలి, లేదా గూగుల్ క్లాబ్లో ఎలా చేయాలి, జూపిటర్ నోట్బుక్లో ఎలా కూడా చేయాలి అని మీకు తెలియాలి అంటే వాటిలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.